బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో హరీష్ రావు పాత్ర మరువలేనిదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. గతంలో హరీష్ కు పొగిడిన వారు ఇప్పుడు విమర్శిస్తున్నారని అన్నారు. కవిత రివర్స్ గేర్ ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదన్నారు. రేవంత్ కాళ్ళు మొక్కి హరీష్ సరెండర్ అయ్యారంటూ నీచమైన ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. దీని వెనుక ఏం జరుగుతుందో తెలియట్లేదని, ఇది పద్ధతి కాదు అని అన్నారు నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీకి ఒక సంపద హరీష్, ట్రబుల్ షూటర్. ఏ ఉప ఎన్నిక వచ్చిందన్నా ఎక్కడ ఏ స్పెషల్ టాస్క్ ఇచ్చినా ఇది కాదు, లేకపోతే ఎవరి వల్ల కూడా కాదు అంటే హరీష్ కప్ప చెప్తే చేసుకొని వచ్చినటువంటి కార్యదక్షుడు అతను. మనకు ఉండేటువంటి తుర్పు ముక్కల్ లాంటి నాయకులను బలహీనపరుచుకుంటే ఆ నష్టం ఎవరికి? తెలంగాణ సమాధానం కాదా? తెలంగాణ ప్రేమించే వాళ్ళు, తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇది? అటువంటి హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో కొల్లుడైనాడని, రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని, లేకుంటే ఆయన కాలు ముక్కలు ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా రాజకీయాల కోసం. చాలా చాలా బాగా అనిపించింది నాకు అవి విన్నప్పుడు. ఇతరేతర విషయాలు పక్కకు పెట్టండి. హరీష్ క్యారెక్టర్కు రేవంత్ అనుభవి కాలు ముక్కేటువంటి మనిషి అనేది నాకు అర్థం కాదు. తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటువంటి ప్రచారం చేస్తే? విమాన ప్రయాణాలు చేస్తే ఎవరు యాసిడ్ల కూర్చుందో ఎవరు పోతారో ఎవరికి తెలుస్తుంది? రేపు ఎప్పుడన్నా కేసీఆర్ కూడా ఢిల్లీకి పోయినాడు అనుకోకుండా రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు అనుకో అదే ఫ్లైట్లో,